guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక మింత్రా హాల్ అండి. కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను మింత్రా నుంచి. అండ్ మింత్రాలో ఏంటంటే సేల్ రన్ అవుతుంది, 40 to 80% వరకు కూడా ఆఫ్ అయితే ఉన్నాయి చాలా ప్రొడక్ట్స్ పైన. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, మంచి ఆఫర్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ పైన సేల్ అయితే రన్ అవుతుంది. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి వెళ్ళి వెబ్సైట్ చెక్ చేయండి. ఈ సేల్ ప్రైస్లో మంచి ఆఫర్స్కి అయితే దొరుకుతాయి మీకు ప్రొడక్ట్స్. అండ్ ఇవాళ వీడియోలో చూపించే ఈ కుర్తీస్ అన్నీ కూడా క్యాజువల్ వేర్కి చాలా బాగుంటాయి. అండ్ అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను. మోస్ట్లీ సాంగ్రియా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఈ సాంగ్రియా బ్రాండ్లో క్వాలిటీ బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, లుక్ అదంతా కూడా చాలా బాగుంటాయండి. ఎక్కువగా నేను ఇవాళ తీసుకున్నవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం కాటన్స్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు కొన్ని కాటన్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. అవన్నీ ఇవాళ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి 2 పీస్ లాగా వస్తుంది. అంటే మనకి కుర్తీ పైన ఇట్లాంటి కోట్ అయితే వస్తుంది, ఇట్లాంటి ఓవర్ కోట్ చిన్న జాకెట్ అయితే వస్తుంది. అండ్ మనకి కుర్తీ వచ్చేసి అనార్కలి స్టైల్లో వస్తుందండి. ఇలా అనార్కలి టైప్ ఆఫ్ కుర్తీ వచ్చి దానిపైన మనకి జాకెట్ లాగా వస్తుంది. కుర్తీ ప్రింట్ అండ్ ప్యాటర్న్ చాలా బాగుంది, మంచి ప్రింట్ వచ్చింది. కొంచెం ఏంటంటే ఇది అజ్రక్ స్టైల్లో వచ్చింది. ఇట్లా అజ్రక్ స్టైల్లో మనకి మొత్తం అంతా ఇట్లాంటి బ్రౌన్ కలర్ పైన కొంచెం ఇట్లాంటి బ్లాకిష్ బ్రౌన్ కలర్ పైన ఇలా మెరూన్ బేజ్ కలర్ అండ్ ఇలాంటి లైట్ కలర్తో మనకైతే మొత్తం అంతా దీనిపైన ప్రింట్ వచ్చిందండి. ప్రింట్ అయితే చాలా బాగుంది. ఈ కుర్తీది బాగా హైలైట్ అయింది ప్రింట్ దీనిపైన. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది. ఇట్లాంటి మెరూన్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, మంచి డిఫరెంట్ లుక్ వస్తుందండి. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే మనకి ఫుల్ గేర్ వచ్చిందండి. ఇలా ఫుల్ గేర్ వచ్చిన కలీజ్ స్టైల్లో వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ మనకి సెపరేట్ రాకుండా పైనుంచి కూడా మనకి కలీజ్ వస్తాయండి. ఇలా పైనుంచి కలీజ్ వచ్చిన స్టైల్ ఆఫ్ అనార్కలి లాగా వస్తుంది మనకి. అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇట్లాగా డిఫరెంట్ ప్యాటర్న్తో మనకి కోట్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్తో మనకి ఇట్లాగా బార్డర్ అయితే వస్తుంది, మంచి బార్డర్ అయితే వస్తుంది. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లాగా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లోని అండ్ నెక్ చుట్టూరా మనకి ఇలాగా మెరూన్ కలర్ క్లాత్తో పైపింగ్ అయితే చేశారండి. ఇలా బార్డర్స్ లాగా యాడ్ చేశారు. మిగిలిన కుర్తీ అంతా ఇట్లా సేమ్ ప్రింట్ వచ్చి కింద డిఫరెంట్ బార్డర్ వస్తుంది. గేర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది, మంచి ఫుల్ ఫ్లేయర్ వచ్చిన అనార్కలి. అండ్ దానిపైన మనకి ఇట్లాంటి జాకెట్ అయితే వచ్చింది. ఈ జాకెట్కి మనకి లైనింగ్ అయితే వచ్చిందండి. ఇలా థిన్ మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్తో మనకి ఈ జాకెట్కి లైనింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా మనకి వేస్ట్ రీజన్ వరకు వచ్చేలాగా స్మాల్ జాకెట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా బాగుందండి. ఇదే ప్రింట్తో మనకి ఇక్కడ బార్డర్ అయితే యాడ్ చేశారు అనార్కలికి. ఇలా జాకెట్ లాగా వచ్చి ఇక్కడ టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ లాగా వచ్చాయి, టాజిల్స్ లాగా. ఇలా టాజిల్స్ వచ్చి ఇలా కోట్ టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా నాకైతే చాలా నచ్చిందండి లుక్, మంచి స్టైలిష్ ఉంది, డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇదేంటంటే కొంచెం సాలిడ్ టైప్ ఆఫ్ కుర్తీస్ లాగా వస్తుంది అండ్ డ్యూయల్ షేడ్ లాగా వస్తుంది. ఇట్లా మనకి కొంచెం ఎల్లోయిష్ స్టోన్లో కనపడుతుంది. కలర్ గ్రీనే కానీ ఇట్లా చూస్తే మనకి ఎల్లోయిష్ స్టోన్లో కనపడుతుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి ప్యూర్ కాటన్. చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇదే కాకుండాని. అండ్ ఇదేంటంటే ఆఫీసెస్కి కాలేజెస్కి వేసుకోవడానికి చాలా ఎలిగెంట్గా ఉంటుంది, మంచి స్టైలిష్ లుక్ వస్తుంది అండ్ చాలా క్లాసీ అనిపిస్తాయండి. ఇట్లాంటి సాలిడ్ కలర్స్ చాలా బాగుంటాయి ఆఫీస్ కాలేజెస్కి వేసుకోవడానికి. ఇట్లా మంచి సాలిడ్ కలర్లో అయితే వచ్చింది, గ్రీన్ కలర్. అండ్ దీన్నంతా ఇలా డ్యూయల్ షేడ్ లాగా ఎల్లో థ్రెడ్ వీవ్లో వచ్చింది. వీవ్లో ఎల్లో థ్రెడ్ రావడం వల్ల కొంచెం ఎల్లోయిష్ టోన్తో అయితే కనపడుతుంది. అండ్ నెక్ వచ్చేసి ఇట్లాగా వీ షేప్ నెక్ లాగా వచ్చింది. ఇట్లాంటి సాలిడ్ కలర్స్ అండ్ ఇలాగా మనకి వీ షేప్ నెక్స్ వచ్చాయి. కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి, మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది వాళ్ళకి. అండ్ దీనికి నెక్ చుట్టూరా మనకి ఇలాగా పింక్ కలర్తో పైపింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా వైట్ కలర్ థ్రెడ్తో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మంచి సింపుల్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి దీనిపైన. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలాగా మంచి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఇలా కాంతా వర్క్ లాగా మంచి డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఈ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది, మంచి క్లాసీ ఉంది. ఇలా
సాలిడ్ కలర్ కుర్తీ పైన ఇలా వర్క్ రావడం వల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అయింది కుర్తీది. సో ఇది వచ్చేసి కుర్తీ అండ్ మనకి సైడ్న స్లిట్స్ వచ్చాయి. స్లిట్స్ దగ్గర కూడా ఇలాగ పింక్ కలర్తో పైపింగ్ అయితే చేశారు. దీన్ని పింక్ కలర్ దుప్పటా అండ్ పింక్ కలర్ బాటమ్ వేసుకుని పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. చాలా క్లాసీ ఉంటుంది. ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి మంచి ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుందండి ఈ కుర్తీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా ప్యూర్ కాటన్. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ సాంగ్రియా. ఇది సైజ్ S తీసుకున్నాను. ఇందాక ఫస్ట్ చూపించిన కుర్తీ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. యాక్చువల్లీ ఇది నాకు ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుందండి, బట్ సైజ్ అవైలబుల్గా లేక నేను స్మాల్ అయితే తీసుకున్నాను ఇందులో. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. చాలా మంచి లుక్ క్రియేట్ అవుతుంది. ఇది ఏంటంటే మొత్తం సాలిడ్ కుర్తీ అండి, ప్లెయిన్ సాలిడ్ కుర్తీ. ఇది ఏంటంటే మనకి అనార్కలి స్టైల్ లాగా వచ్చింది. ఫ్రాక్ పార్ట్ అండ్ యోక్ పార్ట్ సెపరేట్గా వచ్చి ఫుల్ ఫ్లేయర్ వచ్చిన ఫ్రాక్ స్టైల్లో వచ్చింది. ఏదో సేల్ అయితే రన్ అవుతుందండి దీనిపైన. నాకైతే బిలో 600 or 500కి వచ్చింది. ఇది చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ అది కూడా చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి. బ్లాక్ కలర్. నాకు ఇట్లాంటి సాలిడ్ కలర్స్ అంటే చాలా ఇష్టము. ఒకవేళ మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ దుప్పటాస్, మంచి ప్రింటెడ్ దుప్పటాస్, స్టైలిష్ దుప్పటాస్ ఉంటే ఇట్లాంటి బ్లాక్ కలర్ నార్కలీస్ పైన స్టైలప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. బర్త్డేస్కి ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు స్పెషల్గా రెడీ అయ్యేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం లాంగ్ ఇయర్ రింగ్స్ అది పేరప్ చేసి వేసుకుంటేని. సో ఇట్లాంటి ప్లెయిన్ సాలిడ్ అనార్కలి టైప్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ సాంగ్రియా. సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్లో తీసుకున్నాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ప్యూర్ కాటన్ అండి. మంచి సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్ సాఫ్ట్ కాటనే, ట్రాన్స్పరెంట్గా ఉండదు బికాజ్ బ్లాక్ కలర్ కాబట్టి. ఏదైనా బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుని కింద బ్లాక్ కలర్ లెగిన్ ఉంటుంది, లెగిన్ ఆర్ వాట్ ఎవర్ బాటమ్ వేసుకుంటాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించదు. బట్ ఫ్యాబ్రిక్ అయితే థిన్గానే ఉండిందండి. ఇట్లా ఫుల్ ఫ్లేర్తో వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. మొత్తం అంతా ప్లెయిన్, ఏమీ డీటెయిలింగ్ లేదు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా చుడీ స్లీవ్స్ లాగా వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి పెట్టుకోవడానికి ఇట్లాగా ఉక్ కూడా వచ్చిందండి. ఫుల్ చుడీ స్లీవ్స్ లాగా వచ్చింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి టై అండ్ డై స్టైల్లో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో స్ట్రైట్ కట్ కుర్తీ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ సాంగ్రియా. ఇందులో కూడా సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అవైలబుల్గా లేదు. సైజ్ స్మాల్ తీసుకున్నాను. స్మాల్ కొంచెం లూజే అవుతుందండి నాకు. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లో కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్తో మనకి ఇదంతా టై అండ్ డై స్టైల్లో వస్తుంది. ఈ టై అండ్ డైస్ కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయండి. చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇలాంటి టై అండ్ డై స్టైల్లో. మనకి ఫుల్గా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. సాంగ్రియా బ్రాండ్లో కాటన్స్ చాలా బాగుంటాయండి. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తాయి మనకి. ఇట్లా మనకి ప్యూర్ టై అండ్ డై స్టైల్లో కుర్తీ అయితే వస్తుంది. నెక్ వచ్చేసి ఇలా సింపుల్ రౌండ్ నెక్ వస్తుంది. అండ్ నెక్ దగ్గర అంతా ఇలాగా సింపుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ని హైలైట్ చేస్తూ మనకంతా ఇక్కడ చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. దీనిపైన అంతా ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ పైన చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. మిగిలినంతా ప్లెయిన్ కుర్తీ అండి. అంటే ఇలా టై అండ్ డై స్టైల్ వస్తుంది. ఇలా సెల్ఫ్ కలర్తో మనకి నెక్ దగ్గర అంతా వర్క్ వస్తుంది. చాలా సింపుల్గా ఉంది. దీనిపైన కూడా మనం ఏదైనా వైట్ దుప్పటా అండ్ వైట్ బాటమ్తో పేరప్ చేసుకుంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఆఫీస్కి కాలేజ్కి కూడా చాలా బాగుంటుందండి. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి. దీనిపైన అంతా కూడా టై అండ్ డై స్టైల్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్. లైనింగ్ అయితే ఏం రాలేదండి. ట్రాన్స్పరెంట్గా కూడా ఏం అనిపించలేదు. లుక్ కూడా చాలా బాగుంది వేసుకుంటేని. ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి మనకి ఈ కుర్తీ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మనకి 2 పీస్ లాగా వస్తుంది. కుర్తీ వచ్చి దానిపైన ఓవర్ కోట్ లాగా వస్తుంది. ఇది కూడా జాకెట్ వస్తుంది దీనికి. కుర్తీ వచ్చేసి లోపల ఇలా ప్లెయిన్ సాలిడ్ కుర్తీ అయితే వస్తుందండి మనకి. ఇట్లాగా మనకి ప్లెయిన్ సాలిడ్ కుర్తీ, స్ట్రైట్ కుర్తీ అయితే వస్తుంది. స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. థిక్ కాటన్స్ లాగా ఇట్లా లెనిన్ టైప్ ఆఫ్ వీవ్లో మనకి ఇలా లెనిన్ టైప్ ఆఫ్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. ప్లెయిన్ సాలిడ్ కుర్తీ అండి. సింపుల్ రౌండ్ నెక్ వచ్చి మనకి ఇలాగా స్ట్రైట్ సాలిడ్ కుర్తీ వస్తుంది. అండ్ దీనికి పాకెట్స్ కూడా వస్తాయి. బోత్ ద సైడ్స్ మనకి కుర్తీకి పాకెట్స్ అయితే వస్తాయి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా రోల్ అప్ వచ్చి ఇక్కడ బటన్ అయితే వస్తుందండి షోకి. ఇలా మంచి రోలప్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. మిగిలిన కుర్తీ అంతా ప్లెయిన్ ఇలా సాలిడ్ కుర్తీ అయితే వస్తుంది. లోపల లైనింగ్ అయితే ఏం లేదు. అండ్ నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా అనిపించలేదండి. సో ఇలా అయితే ప్లెయిన్ సాలిడ్ కుర్తీ వస్తుంది. అండ్ దీనిపైన మనకి ఇట్లాంటి జాకెట్ అయితే వస్తుందండి. జాకెట్ పైన మంచి ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా కొంచెం వైట్ కలర్ పైన పింక్, గ్రే, బ్లాక్, వైట్ కాంబినేషన్లో ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా బాగుంది. ఇట్లా జాకెట్ మనకి 3/4 స్లీవ్లెస్ వస్తుందండి. అండ్ కుర్తీ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వస్తుంది. దానికి మనకి ఇలాగా
పైన జాకెట్కి స్లీవ్లెస్ అయితే వస్తుంది. ఇలా స్లీవ్లెస్ జాకెట్ అయితే వచ్చి మనకి ఇలా వస్తుందండి. అండ్ దీనికి ఏంటంటే క్లోజ్ చేసుకోవడానికి మొత్తం బటన్స్ వచ్చాయి. ఈ బటన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ బటన్స్ వస్తాయండి జాకెట్కి. ఈ బటన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అండ్ పెట్టుకున్నాక క్లోజ్ చేసుకోవడమే. ఇది కూడా చాలా బాగుండిందండి. మంచి డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. డిఫరెంట్గా అనిపించింది నాకు. క్యాజువల్ వేర్కి బాగుంటుంది, ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది ఏదైనా ఇట్లాంటి పింక్ లెగిన్ వేసుకుని పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే వైట్ కలర్ లెగిన్ వేసుకున్నా చాలా మంచి లుక్ వస్తుందండి ఇది. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.